రోగాలు రావని టెక్స్ట్ బుక్లో లెసన్ ఉంటుంది. టీచర్లు క్లాస్ రూమ్లో అదే చెప్తారు. కానీ స్కూల్లో టాయిలెట్లు మాత్రం నీట్గా ఉండవు. అలాంటప్పుడు చిన్నారులకు డౌట్ రాక తప్పదు. చెప్పేదొకటి చేసేదొకటి అంటే ఇదే. అందుకే బాలికలంతా నా స్కూల్ నాకో టాయిలెట్ అన్న నినాదం అందుకున్నారు. ప్రభుత్వ స్కూల్, ప్రైవేట్ విద్యా సంస్థ, ఇక్కడ అక్కడ అని కాదు, పల్లెటూరి బడి నుంచి మున్సిపల్ హై స్కూల్ దాకా సమస్యలే. ఎక్కడ ఎవరి డిమాండ్ ఏంటో చూద్దాం. ఇంటర్వెల్ టైం అంటే అబ్బాయిలకు మహా హ్యాపీ, అమ్మాయిలకు మాత్రం ఒకటే టెన్షన్. మంచినీళ్లు తాగకపోతే అనారోగ్యమని తెలిసినా బాలికలు దాహాన్ని అణుచేసుకుంటున్నారు. ఈ దురవస్థ ఇంకెంతకాలమని చిన్నారులు ప్రశ్నిస్తున్నారు. 7.5 లక్షల మంది గవర్నమెంట్ స్కూళ్లలో చదువుకుంటున్న తూర్పుగోదావరి జిల్లాలో ఇంతటి దారుణ పరిస్థితి కొనసాగుతోంది. బడిలో ఇంటర్వెల్ గంట మోగుతుంది. పిల్లలంతా బిలబిలామంటూ టాయిలెట్లకేసి పరుగుతీస్తారు. ఇచ్చేది 15 నిమిషాల విరామం. అక్కడుండేది 2 అంటే 2 టాయిలెట్లు. ఇక చిన్నారుల అవస్థలు ఎవరితో చెప్పుకోవాలి? ఎనభై నుంచి 100 మంది పిల్లలకు ఒక టాయిలెట్ ఉండాలనేది సర్కార్ లెక్క. తూర్పుగోదావరి జిల్లాలో ఇందుకు భిన్నమైన పరిస్థితి. గర్ల్స్ స్కూల్లోనూ 150 నుంచి 200 మందికి ఓ టాయిలెట్. ఉన్న చోట ఎలాగైతే అసలు లేని చోట మరీ అవస్థ. జిల్లాలో 5,893 స్కూళ్లుంటే ఇందులో 1,102 హై స్కూళ్లు. దాదాపు 7.5 లక్షల మంది పిల్లలు చదువుతున్నారు. రాజీవ్ విద్యా మిషన్ నిధులతో నిర్మాణాలు జరుగుతున్నా పాత వాటి నిర్వహణ పెద్ద సమస్యగా మారింది. గతంలో స్కూళ్లలో ఆయా పోస్టులుండేవి. చాలా కాలంగా అటెండర్లే లేని దుస్థితి. దీంతో పారిశుద్ధ్యం పనులు ముక్కుబడిగా సాగుతున్నాయి. విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలో చేరుతున్న పిల్లల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే వీరికి తగినట్లుగా మౌలిక సదుపాయాలు మాత్రం పెరగట్లేదు. పైకి నందనవనాల్లా కనిపిస్తున్న పాఠశాలల్లో టాయిలెట్ల కొరత విద్యార్థులను వేధిస్తుంది. ప్రస్తుతం మనం రాజమండ్రిలోని నన్నయ్య హై స్కూల్ వద్ద ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, నన్నయ్య హై స్కూల్ దాదాపు 800 మంది పిల్లలు ఈ స్కూల్లో చదువుతున్నారు. మనం చూడొచ్చు, ఒక నందనవనంలో అందమైన మౌలిక సదుపాయాలతో కనిపిస్తుంది. ఏదైతే ఆట వస్తువులు, అదేవిధంగా అందమైన స్టేజీ, పక్క భవనాలు, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ పాఠశాలలో టాయిలెట్ల కొరత పిల్లల్ని విపరీతంగా వేధిస్తుంది. ముఖ్యంగా ఆడపిల్లలు అయితే ఈ టాయిలెట్ల కొరత తీవ్ర ఇబ్బంది పడతారు. మనం ఒకసారి పరిస్థితి చూద్దాం. ఈ పాఠశాల వెనక ఈ టాయిలెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ప్రధానంగా చూస్తే కనుక ఈ స్కూల్లో ఒక 800 మంది విద్యార్థులు ఉన్నారు. 10th వరకు చదువుకునే విద్యార్థులు. ఇందులో దాదాపు 400 మంది ఆడపిల్లలు కూడా ఉన్నారు. వీరికి సంబంధించి ఉన్నది టాయిలెట్స్ ప్రస్తుతం మనం చూస్తున్నవి. ప్రధానంగా చూస్తే కనుక మున్సిపల్ పాఠశాలలో శానిటేషన్ సిబ్బంది కొరత తీవ్రంగా కనిపిస్తుంది. గతంలో అయితే ఈ అన్ని పాఠశాలలో కూడా ఆయాలు ఉండేవారు. అయితే ప్రస్తుతం ఈ ఆయా పోస్టులన్నీ కూడా తీసేసిన తర్వాత ఇక్కడ టాయిలెట్ల నిర్వహణ అనేది కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుతం మనతో పాటు ఈ పాఠశాలకు చెందిన కొంతమంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఏమో చెప్పండి అమ్మా, మీ స్కూల్లో ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారు? మీకు తగినట్టుగా టాయిలెట్లు ఎన్ని ఉన్నాయి? అసలు మీరు ఎలా ఇబ్బంది పడుతున్నారు? మా స్కూల్లో 100 మంది పిల్లలు ఉన్నారండి. దానికి మాత్రం 3 టాయిలెట్స్ ఉన్నాయి. ఇటువైపు ఏమో బాయ్స్ టాయిలెట్స్ ఉన్నాయి, కానీ దానికి డ్రైనేజీ ఫెసిలిటీ లేదు. దానివల్ల చాలా స్మెల్ అది వచ్చేసి ఇబ్బందిగా ఉంటుంది. టాయిలెట్స్ అయ్యి ప్రభుత్వం ఇంకా శుభ్రం చేయాలి, ఇంకా కొత్తవి కట్టించాలని కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా మనకి ఈ స్కూల్కి సంబంధించిన ఉపాధ్యాయులు ఆయన అడిగి తెలుసుకుందాం. ఈ టాయిలెట్ సంబంధించి ఎప్పటికప్పుడు హెడ్ మాస్టర్ గారు నివేదించడం జరుగుతూ ఉంది. అయితే మ్యాక్సిమం టాయిలెట్స్ ఫెసిలిటీస్ కలగజేసినప్పటికీ ముఖ్యంగా ఇక్కడ మనకి ఏంటంటే స్కావెంజర్స్ ప్రాబ్లం ఉండడం వల్ల ఆ టాయిలెట్స్ని నీట్గా మెయింటైన్ చేయడం అనేది ఒకంత ప్రాబ్లం ఉన్నమాట వాస్తవమే. టాయిలెట్స్ని రోజు శుభ్రం చేసేలాగా ఒక స్కావెంజర్ని కనుక నియమించినట్టయితే ఇటు విద్యార్థులకి అటు లేడీ టీచర్స్ కూడా సక్రమంగా ఉండి వాళ్ళ ఏ విధమైనటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా వాళ్ళు చక్కగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ ఉండి వాళ్ళ చదువు విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుని వెళ్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. మనతో పాటు విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారు. మీరు చెప్పండి, ఈ స్కూల్లో టాయిలెట్స్ సమస్య అన్నది, కొరత సమస్య అన్నది చిన్న విషయంగా మనం తీసుకోవచ్చు అంటారా? అసలు మీరు అబ్జర్వ్ చేసిన ఏంటండి? అసలు ఎలాంటి దుష్పరిణామాలు ఉంటాయంటారు దీనివల్ల?
రోజు పాఠశాలలో ముఖ్యంగా ప్రధానంగా విద్యార్థులకు సంబంధించి టాయిలెట్ సౌకర్యం కూడా అందించలేకపోవడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. ఇది ఏమాత్రం చిన్న అంశం కాదు. ఈరోజు విద్యార్థులకి కనీసం టాయిలెట్స్ అనేది మినిమం నీడ్. అది ఈరోజు గ్రామీణ స్థాయిలో అయితే పంచాయతీలు కానీ లేకపోతే పట్టణ ప్రాంతాల్లో అయితే మున్సిపాలిటీలు కార్పొరేషన్లు కానీ ఖచ్చితంగా శానిటరీ ఎంప్లాయీస్ని బాధ్యత కేటాయించాలి. ఇది తూర్పుగోదావరి జిల్లాలో టాయిలెట్స్ కొరత వల్ల విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు. మొత్తం మీద అయితే దీన్ని చిన్న సమస్యగా తీసుకోకూడదని, భవిష్యత్తులో విద్యార్థులకు సంబంధించి ఆరోగ్యంపై కూడా పెను ప్రభావం పడే అవకాశం ఉందని చెప్పి అన్ని వర్గాల నుంచి కూడా హెచ్చరికలు వస్తున్నాయి. మున్సిపాలిటీలు, పంచాయతీలు శానిటేషన్ సిబ్బంది ఉన్నా స్కూళ్ల గురించి వాళ్ళెవరూ పట్టించుకోవట్లేదు. దీంతో కాస్త మెరుగ్గా ఉన్న 1-2 టాయిలెట్లను టీచర్లు అట్టే పెట్టుకుని మిగతావి పిల్లలకు వదిలేస్తున్నారు. టాయిలెట్ కడితే సరిపోదు, నిర్వహణ కోసం సిబ్బంది ఉండాలి. ఇందుకోసం హెడ్ మాస్టర్లే ఆర్వీఎం నుంచి గ్రాంట్ ఇస్తున్నారు. వాటిని సక్రమంగా వినియోగించాల్సిన బాధ్యత పెద్ద సార్ల మీదే ఉంది. రాజీవ్ విద్యా మిషన్ నిధులతో టాయిలెట్లు కడుతున్నారు గానీ వాటి నిర్వహణ బాధ్యత ఎవరూ తీసుకోవడం లేదు. అధికారుల తీరుపై రాజమండ్రి కస్తూరిబా మున్సిపల్ హైస్కూల్ అమ్మాయిల మాటేంటో తెలుసుకుందాం. ఆర్వీఎం నిధులొచ్చాక సర్కార్ స్కూళ్ల తీరు కొంత మెరుగుపడింది. ధవళేశ్వరంలోని కస్తూర్బా గాంధీ బాలికోన్నత పాఠశాల ఇందుకో ఉదాహరణ. నిన్న మొన్నటిదాకా ఇక్కడ అరకొర టాయిలెట్లుండేవి. 1100 మంది చదువుతున్న ఈ స్కూల్లో 7 టాయిలెట్లు కట్టారు. అధికారుల దృష్టిలో సమస్య పరిష్కారమైనట్లే, కానీ అసలు సమస్య ఇక్కడే మొదలైంది. పిల్లలు ఏం చెప్తున్నారో చూడండి. ప్రస్తుతం మనం తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని కస్తూరిబా గాంధీ బాలికోన్నత పాఠశాలలో ఉన్నాం. ఈ పాఠశాల జిల్లాలోనే 1000 మంది స్ట్రెంత్తో జిల్లాలోని పెద్ద పాఠశాలలో ఒకటి. అయితే ఇక్కడ టాయిలెట్ల సమస్య ఎలా ఉందన్నది అక్కడ విద్యార్థులను అడిగి తెలుసుకుందాం. ఇక్కడ అండి టాయిలెట్స్ అయ్యే లేకపోవడం వల్ల మనం చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఇంటికి కూడా వెళ్తున్నారండి చాలామంది. అలా వెళ్లకుండా ఇక్కడే కట్టించేలాగా సహాయం చేయమని అడుగుతుంది. సరిపోవట్లేదండి, అసలు చాలా రష్గా ఉంటుందండి. గ్రౌండ్లోనేమో వర్షం పడడం వల్ల వాటర్ నిల్వ ఉండిపోయి పాములు కప్పలై వచ్చేయడం వల్ల చాలా భయంకరంగా ఉంటుందండి. మాకు మండలంలో 59 పాఠశాలలు ఉన్నాయండి. 59 పాఠశాలలో కూడా టాయిలెట్ సౌకర్యం లేని పాఠశాల అంటే ఇప్పటికి లేదు. అయితే రన్నింగ్ వాటర్ విషయానికి వచ్చేటప్పటికి పంచాయతీలు కొంత సహకరిస్తే మేము ఇంకా పూర్తిగా అన్ని పాఠశాలకి కూడా చేయగలం. ఆ లిమిటెడ్ టైమ్స్లో ఇవ్వడం వల్ల ట్యాపులు ఆ టైంలోనే పంచాయతీ వాటర్ వస్తున్నది. కొద్దిగా మాకు గ్రామ పంచాయతీలు కూడా సహకరించాలి. ఇప్పుడు ఈ పాఠశాలలో అయితే 10 టాయిలెట్స్ ఉన్నాయి. 90,000 పెట్టి మన మోటార్ అన్ని వేయించి అన్ని రూములకి కూడా అన్ని టాయిలెట్స్కి కూడా ట్యాపులు వేయించాం. ఈ సఫిషియెంట్ నెంబర్కి ఉన్నాయి సార్. దాదాపు 1000 మంది పిల్లలు కనిపిస్తున్నారండి ఇక్కడ. అంటే 100 మందికి ఒక టాయిలెట్, 80 మంది నుంచి 100 మందికి ఒక టాయిలెట్ చెప్పిన వేసి 10 టాయిలెట్స్ ఉన్నాయి. శానిటరీ ప్రాబ్లమ్స్ మాకు వీక్లీ వన్స్ క్లీన్ చేసేలాగా పంచాయతీ నుంచి అకామిడేట్ చేయాలి. అంతే. దట్టు వాటర్ కూడా వెనక నుంచి వచ్చేస్తుంది, అదొకటి కంట్రోల్ చేయాలి. మీరు చెప్పండి సార్, ఈ పంచాయతీలు కూడా ఈ టాయిలెట్స్ స్కూల్లో ఏర్పాటు చేసిన టాయిలెట్స్ని పట్టించుకోవాలని చెప్పి అంటారండి. అదేంటి సార్, శానిటేషన్ పరిస్థితి ఎలా ఉంటుంది? ఎవరన్నా బయట నుంచి తీసుకొచ్చి టాయిలెట్స్ క్లీన్ చేయించడానికి టాయిలెట్స్ క్లీన్ చేసే సిబ్బంది బయట లభించకపోవడం వల్ల పంచాయతీ వాళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది. అయితే పంచాయతీ వారికేమో వాళ్ళ గ్రామంలో చేసినటువంటి శానిటేషన్ చేయడంలోనే మాకు ఇబ్బంది అవుతుంది, స్కూల్కి పంపించేయాలనేటువంటి పరిస్థితిని కూడా వాళ్ళు చెప్తున్నారు. కనుక ఈ నిర్వహణ విషయంకి వచ్చేటప్పటికండి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైనా కొంచెం మనం పే చేసి చేయించుకోవాల్సిన పరిస్థితి. ఇదంతా గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఈ మెయింటెనెన్స్ ఖర్చులు సరిపోవడం, ఇబ్బందులన్నీ కూడా నెమ్మదిగా కొంచెం అధిగమించాల్సి వస్తుందండి. కాలక్రమంలో అవన్నీ కూడా చేయాలి. సార్ మీరు చెప్పండి సార్, మీ పిల్లలు ఇక్కడ చదువుతున్నారు కదండి, ఇక్కడ టాయిలెట్స్ నిర్వహణ అది కొంచెం బాగా చేయవలసిన అవసరం కనిపిస్తుందండి. ఈ మీరు ఇచ్చే సజెషన్ దీనికి సంబంధించి అండి మన గ్రామ పంచాయతీ వారు దీనికి సహకరించి దీన్ని ఒక మనిషిని పెట్టి ఇది శుభ్రం చేయితే మంచిదని చెప్పేసి కోరుకుంటున్నానండి. అంటే పంచాయతీలు అంటే వాళ్ళ శానిటేషన్ సిబ్బంది వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారండి, స్కూల్స్ని పట్టించుకునే అవకాశం ఉందంటారు. స్కూల్ నుంచి పట్టించుకోవాలంటే అండి ఇది గ్రామానికి సంబంధించింది కాబట్టి గ్రామ పంచాయతీ వారు ఎవరో ఒకరు నియమించి దీన్ని శుభ్రం చేస్తే పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి అనుకుంటున్నాను.
ఇది మొత్తం మీద టాయిలెట్ సంబంధించిన పరిస్థితి. మొత్తం మీద అయితే ఇటీవల కాలంలో టాయిలెట్ సంబంధించి సర్వశిక్ష అభియాన్ అదేవిధంగా రాజీవ్ విద్యా మిషన్ ద్వారా టాయిలెట్స్ పరిస్థితి కొంత మెరుగైనప్పటికీ కూడా వాటికి సంబంధించి నిర్వహణ మాత్రం చాలా అధ్వానంగా ఉంటుంది. ఈ క్రమంలో ఈ స్థానికంగా ఉన్న గ్రామ పంచాయతీలకి స్కూళ్ళకి మధ్యన ఈ ఏదైతే కమ్యూనికేషన్ గ్యాప్ కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల సౌకర్యం దృష్టిలో ఉంచుకుని అటు స్కూల్లో ఇటు పంచాయతీలు కూడా సమన్వయంతో పనిచేసి ఈ టాయిలెట్స్ని నిర్వహణ చేయవలసిన అవసరం మాత్రం కనిపిస్తుంది. స్కూళ్లలో టాయిలెట్లున్నా దూరంగా విసిరేసినట్లు కడుతుంటారు. అలాంటి చోట్ల చిన్నారులకు ప్రమాదం పొంచి ఉంటుంది. పాములు కాటేయడం, కుక్కలు కరిచేయడం, ఇంతేకాదు బాలికలపై లైంగిక వేధింపులు జరుగుతుంటాయి. అందుకే స్కూల్లో టాయిలెట్ క్లీన్గా ఉండటమే కాదు, సేఫ్టీగా ఉండటమూ అవసరం. So I demand, and I hope all of you do demand, that we raise up to the cause that every single government school and organization should have a separate, which is a basic requirement, a separate restroom for ladies and women. I demand separate toilets for women, especially for children in government schools. It's a basic necessity that is required. It's unfortunate that we even have to ask for it, but since we have to, please make sure it's done. I think it's about time we women get the respect that we deserve. There have to be toilets in each and every school because they would not be able to go out. It would not be safe for them. So having toilets in the school would be a great help for all the girls. గుళ్ళు, గోపురాలు సమాజానికి ఎంత అవసరమో టాయిలెట్ అంతకంటే ఎక్కువ అవసరమని కేంద్ర మంత్రి జయరాం రమేష్ అన్నారు. ఆ వివరాలు ఒక చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం.